హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈ సీరియస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఆల్రెడీ మీరు లోయర్ సెక్షన్లో 9th 10thలో సర్క్యూట్స్ అంటే ఏంటి, సర్క్యూట్స్ అంటే ఎలా ఉండాలని ఒకసారి బ్రీఫ్గా చూస్తుంటారన్నమాట. ఇక్కడ కూడా మనం చెక్ చేద్దాము. అది కూడా సర్క్యూట్ అనేది ఎప్పుడు కానీ క్లోజ్డ్ లూప్లో ఉండాలి. క్లోజ్డ్ లూప్లో ఉండాలి. ఓకేనా? బ్యాటరీ నుంచి ఓకేనా ఇన్పుట్ సోర్స్ నుంచి లోడ్ దాకా కంప్లీట్గా సర్క్యూట్ అనేది క్లోజ్లో ఉండాలి. ఓకేనా? అలా ఉంటేనే అది సర్క్యూట్ అంటాం. ఒకవేళ ఎక్కడికైనా బ్రేక్ ఉందనుకోండి, అది సర్క్యూట్ కాదు, అది ఓపెన్ సర్క్యూట్. అది ఓకేనా? ఓపెన్ సర్క్యూట్ ఉంది, క్లోజ్ సర్క్యూట్ ఉంది. ఏ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతుందంటే క్లోజ్డ్ సర్క్యూట్లో మాత్రమే కరెంటు ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఏమేమి కావాల్సిందంటే ఇది బ్రెడ్ బోర్డ్, ఇది ఓకేనా, ఇది బ్రెడ్ బోర్డ్, ఇది ఎల్ఈడి బల్బు, రెసిస్టర్, ఇది 1K ohms ఉండే రెసిస్టర్స్, ఇది HW బ్యాటరీ, చిన్న వైర్స్ అన్నమాట అవసరమైంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్యారలల్ కనెక్షన్ సంబంధించిన సర్క్యూట్ని డిజైన్ చేద్దాం. ప్యారలల్ కనెక్షన్స్ ఓకేనా. బ్యాటరీ పక్కన పెడదాం. ఫస్ట్ ప్యారలల్ కనెక్షన్ గురించి, ఈ ఎల్ఈడిలో మీకు కనిపిస్తుంది కదా, ఈ టర్మినల్ 2 ఉంటుంది. పెద్ద టర్మినల్ అనేది పాజిటివ్, చిన్న టర్మినల్ అనేది నెగిటివ్ అనమాట. ఓకేనా? ప్రతి ఎల్ఈడి అలానే ఉంటుంది. పెద్దగా ఉండేది పాజిటివ్ టర్మినల్, చిన్నగా ఉండేది నెగిటివ్ టర్మినల్. నేను ఏం చేస్తాను అంటే పాజిటివ్ అన్ని ఒక సైడ్ తీసుకుంటాను. పాజిటివ్ అన్ని ఈ డైరెక్షన్ వచ్చే విధంగా, నెగిటివ్ అన్ని ఈ డైరెక్షన్ వచ్చే విధంగా నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఫస్ట్ ఒక ఎల్ఈడి పెట్టాను. ఈ 1 ఎల్ఈడికి తగినట్టుగా ఒక రెసిస్టర్. ఎందుకు రెసిస్టర్ పెట్టామంటే ఇదైతే నియర్లీ 3 volt బ్యాటరీకి వర్క్ అయ్యే ఎల్ఈడి అనమాట. బట్ మనం తీసుకుందేమో 9 voltage బ్యాటరీ. డైరెక్ట్ 9 voltage బ్యాటరీ మనం ఇచ్చామంటే ఈ ఎల్ఈడి బల్బ్ ఏమవుతుందంటే ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఆ కరెంట్ని తగ్గించడానికి మనం రెసిస్టెన్స్ వాడతాం అనమాట. ఓకే, రెసిస్టెన్స్. ఓకే, ఎల్ఈడి అయింది. నెక్స్ట్ వన్, కనెక్షన్ చేసే ముందు సర్క్యూట్స్ అనేవి కరెక్ట్గా ఉందో అని చెక్ చేస్తూనే ఉంటేనే మనకు కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే సర్క్యూట్ ఎక్కడో డిస్కనెక్ట్ అయి ఉంటుంది. థర్డ్ వన్, ఇది ఇదన్నీ పాజిటివ్ అయిపోయింది. నెగిటివ్కి నెక్స్ట్ కనెక్షన్. చిన్న చిన్న సర్క్యూట్ చేసేటప్పుడే మనకి దాని ఒక అవుట్పుట్ ఎంత మాత్రం ఉందని మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? ఇదన్నీ పాజిటివ్ అయిపోయింది, ఇదన్నీ నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లస్ అనేది రెడ్ టర్మినల్, మైనస్ అనేది బ్లాక్ టర్మినల్. కాబట్టి మనం కనెక్షన్ ఇద్దాం. ఇప్పుడు ఒకటి చెక్ చేస్తాము. చూడండి, ఇక్కడ ఒకటి చెక్ చేయడానికి పాజిబుల్ లేదు, ఒకేసారి 3 వెలుగుతుంది. ఎందుకంటే ప్యారలల్ కనెక్షన్స్ కాబట్టి. ఓకేనా? అట్ ఏ టైం మనం ఇచ్చిన వోల్టేజ్ ఒకేసారి 3 ఎల్ఈడికి పోతుంది. కాబట్టి నువ్వు లేకపోతే ఏదో ఒక రెసిస్టర్ రిమూవ్ చేసినా, లేకపోతే ఒక ఎల్ఈడి తీసినా రిమైనింగ్ ఎల్ఈడి బల్బ్ అయితే వెలుగుతుంది. రిమైనింగ్ ఎల్ఈడి బల్బ్ అయితే వెలుగుతుంది. మీకైతే కనిపిస్తుంది అనుకుంటా. ఓకేనా? ఒకసారి చూపిస్తాను. ఓకేనా? 3 ఎల్ఈడి బల్బ్స్ వెలుగుతుంది. ఇది ప్యారలల్ సర్క్యూట్. ఇది నెక్స్ట్ మనం చేయబోయేది సిరీస్ కనెక్షన్ అనమాట. దీన్ని రిమూవ్ చేస్తాను. సిరీస్ కనెక్షన్ ఎలా ఉంటుందంటే ఒక ఎల్ఈడి తర్వాత ఇంకొక ఎల్ఈడి సీరియల్ కనెక్షన్లో మనం కనెక్ట్ చేయాలి కాబట్టి. ఓకేనా? అది కూడా ఒకసారి చూస్తాను. ప్యారలల్ కనెక్షన్లో 3 ఎల్ఈడిలో ఒక ఎల్ఈడి రిమూవ్ చేసినా కానీ రిమైనింగ్ 2 ఎల్ఈడి అయితే వెలుగుతుంది. అదే సిరీస్ కనెక్షన్లో ఈ 3 ఎల్ఈడి సీరియస్ ఉంటుంది కాబట్టి ఒక ఎల్ఈడి రిమూవ్ చేస్తే మిగతా ఎల్ఈడి అసలు గ్లో కాదనమాట. అది కూడా ఒకసారి చూద్దాం.
సిరీస్ కనెక్షన్స్ ఇది. రెగ్యులర్గా బ్రెడ్ బోర్డ్ కానీ కరెక్ట్గా మనం వాడితేనే మనకి ఫాస్ట్గా దాన్ని సర్క్యూట్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది, లేకపోతే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట అప్పుడప్పుడు. అయింది. కానీ ప్యారలల్ కనెక్షన్స్ అంటే సిరీస్ కనెక్షన్లో గ్లో అనేది తగ్గింది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడవచ్చు మీరు గ్లో ఎలా ఉందని. ఇప్పుడు దీన్ని ఒక ఎల్ఈడి రిమూవ్ చేశాను అనుకోండి, దీనిలో ఒక ఎల్ఈడి రిమూవ్ చేస్తే మిగతా రెండు కూడా అస్సలు వెళ్ళగదు అనమాట. ఓకేనా, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది ప్రాసెస్ అన్నమాట. విషయం ఏంటంటే ప్యారలల్ కనెక్షన్స్లో మీరు ఒక్క లైట్ రిమూవ్ చేసా కానీ రిమైనింగ్ లైట్స్ అన్ని కూడా గ్లో అవుతుంది. అదే సిరీస్ కనెక్షన్లో ఒక్క బల్బ్ రిమూవ్ చేస్తే మిగతా బల్బ్స్ కూడా వెళ్ళగదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ బ్యాటరీ నుంచి వచ్చే వోల్టేజ్ కానీ కంటిన్యూ ప్రాసెస్గా వన్ ఎల్ఈడి తర్వాత ఇంకొక ఎల్ఈడి తర్వాత థర్డ్ అయితే వెళ్తుంది అన్నమాట. అదే ప్యారలల్ అనుకోండి, అట్ ఏ టైంలో 3 ఎల్ఈడికి ఈ వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, ఈ చిన్న ఎక్స్పెరిమెంట్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్రెడ్ బోర్డ్లో సర్క్యూట్స్ ఏముంటుందని నెక్స్ట్ క్లాస్లో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.